హాయ్, దిస్ ఈజ్ సురేష్. ఈరోజు మనం ఫిజిక్స్ అండ్ మెజర్స్లో ఒక ప్రాబ్లం చేద్దామండి. ఈ ఫిజిక్స్ అండ్ మెజర్స్ని యూనిట్స్ అండ్ డైమెన్షన్ కూడా అంటుంటారండి. ఈ ప్రాబ్లము AEEE 2003లో పడిందండి. ప్రాబ్లం ఏంటంటే డైమెన్షన్స్ ఆఫ్ 1/μ0ε0 వేర్ సింబల్స్ హ్యావ్ దేర్ యూజువల్ మెజరింగ్ అండి. దీనికి ఆప్షన్స్ ఏమి ఇచ్చినాడంటే L-1T, L2T2, L2T-2, LT-1 ఇచ్చాడు. ఇక్కడ μ0 అంటే ఏంటి, ε0 అంటే రాశాను నేను. μ0 అంటే పెర్మిబిలిటీ అండి, ε0 అంటే పెర్మిటివిటీ. ఇప్పుడు మనకి ఇంకొక ఫార్ములా తెలియాలండి. వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ ఫార్ములా ఏంటంటే C ఈజ్ ఈక్వల్ టు 1/√μ0 అండి. సో దాని అర్థం ఏంటండి, 1/√μ0 డైమెన్షన్ ఫార్ములా ఏదైతే ఉంటుందో సికి అదే డైమెన్షన్ ఫార్ములా ఉంటుంది. అంటే వెలాసిటీ ఆఫ్ లైట్కి డైమెన్షన్ ఫార్ములా ఏదైతే ఉంటుందో 1/μ0 అదే డైమెన్షన్ ఫార్ములా ఉంటుందండి. దాన్ని బట్టి వెలాసిటీకి డైమెన్షన్ ఫార్ములా ఏంటండి, LT-1. సో LT-1 డైమెన్షన్ ఫార్ములా కాబట్టి దాన్ని పక్కన పెడదామండి. కానీ మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే రూట్ లేదండి ఇక్కడ. సో నేను ఏం చేశానంటే C ఈజ్ ఈక్వల్ టు 1/√μ0 ఉంది కదండి, దానికి స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేశానండి. అప్పుడు ఏమైందంటే C స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/μ0 వచ్చిందండి. కాబట్టి ఇప్పుడు మనకి ఏమి అర్థమైందండి, ఇప్పుడు C స్క్వేర్కి ఏదైతే డైమెన్షన్ ఫార్ములా ఉంటుందో అదే డైమెన్షన్ ఫార్ములా 1/μ0 ఉన్నట్లండి. సో నేను Cకి డైమెన్షన్ ఫార్ములా LT-1 అండి, దాన్ని హోల్ స్క్వేర్ చేశాను. సో L2T-2 అయిందండి. ఎవరి డైమెన్షన్ ఫార్ములా అండి ఇది, 1/μ0 డైమెన్షన్ ఫార్ములా అండి. ఏంటంటే అది డైమెన్షన్ ఫార్ములా L2T-2. ఇదండి థర్డ్ ఆప్షన్ అండి. ఇదండి ఈ వీడియో. ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో ప్లేలిస్ట్లో టాపిక్ వైజ్ ఉన్నాయండి, అవి కూడా చూడండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ సురేష్.